అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 13వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. ఇస్సాకు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనమందు, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. నేడు మనము ఒక మంచి ధ్యానించేటువంటి పురుషుణ్ణి, నెమ్మదైన స్వభావము గలవాడైన ఇస్సాకును సంధించబోచున్నాము. ఇస్సాకు అను మాటకు నవ్వు అనుట అర్థము. అబ్రహామునకు 100 ఏళ్ల వయసైనప్పుడు ఆయన భార్య అయిన సారా తన యొక్క 90వ వయసునందు ఇస్సాకును కనెను. తల్లిదండ్రులకును బంధువులకును ఎంతటి ఆనందము కలిగియుండును. అబ్రహాము యెహోవా యొక్క మాట చొప్పున ఇస్సాకును బలి అర్పించుటకు వెళ్ళినప్పుడు ఇస్సాకు ఆ సంగతిని నిరాకరించకుండా ఇస్సాకు యొక్క కాళ్లను అబ్రహాము కట్టుచున్నప్పుడు, బలిపీఠముపై పరుండ పెట్టుచున్నప్పుడును ఎట్టి మాటయు మాట్లాడక పరిపూర్ణముగా ఇస్సాకు తన్ను తాను సమర్పించుకునేను. ప్రభు అయ్యున్న యేసుక్రీస్తు కూడాను తండ్రిక చిత్తము చొప్పున సిలువలో బలియగుటకు అలాగున తన్ను తాను పరిపూర్ణముగా సమర్పించుకొనెను. అదే విధముగా ఇస్సాకు కూడాను తన్ను తాను సమర్పించుకొనుట చేత ఇస్సాకు యేసుక్రీస్తునకు ఆదర్శవంతముగా ఉన్నాడు, సాదృశ్యముగా ఉన్నాడు. అబ్రహాము తాను జీవించు దినముల అన్నిటను ఈ భూమి మీద పరదేశిగాను యాత్రికునిగాను జీవించి గుడారముల యందు నివాసముండెను. ఆయన ఈ లోకమునందు జీవించినను ఈ లోకము తనకు యోగ్యమైనది కాదు అను సంగతిని గ్రహించి ఉండెను. నేను ఈ లోకస్సును కానట్లు మీరును ఈ లోకస్సులు కారు అనియు, లోకమును లోకములో ఉన్నవాటిని ప్రేమింపకుడి అనియు, లోకమునందు మీకు అభ్యంతరములు కలవు, అయినను ధైర్యముగా ఉండుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను అనియు యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు కదా. లోకమునందు గల క్షణికమైన సుఖములను, లోకం యొక్క ప్రేమలను, లోకం యొక్క వేషధానులను వెంబడింపకుడి. ఒకడు లోకమును ప్రేమించినట్లయితే తండ్రి యొక్క ప్రేమను కోల్పోవును. లోకమునందు జీవించుచున్నప్పుడు ప్రత్యేకింపబడిన జీవితమునందు మీరు ముందుకు కొనసాగి వెళ్ళవలెను. మన యొక్క పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను మన ప్రియ రక్షకుని రాకడ నిమిత్తము ఆసక్తితో కనిపెట్టుకుని ఉన్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఇస్సాకునకు 40 సంవత్సరముల వయసైనప్పుడు తన కొరకు ఒక జీవిత భాగస్వామిని తానే వెదుకుకొనలేదు. తగిన కాలమునందు సరైన ఒక జీవిత భాగస్వామిని తన తండ్రి ఏర్పరచును అనుచున్న పరిపూర్ణమైన నమ్మిక గలవాడై ఉండెను. అలాగునే అబ్రహాము తన కుమారునికి పిల్లలను చూచుటకై ఎలియాజరును పంపించెను. ఎలియాజరు రెబ్కాను దేవుని చిత్తము చొప్పున ఇస్సాకునకు పెండ్లి కుమార్తెగా తీసుకుని వచ్చేది. దేవుని బిడ్డలారా, అబ్రహాము అన్ని విషయముల యందును ఇస్సాకుపై అక్కర గలవాడై ఉండినట్లుగా పరలోకమందున్న తండ్రి మీపై అక్కర గలవాడై ఉన్నాడు. ప్రభు నా కొరకు సమస్తమును చేసి ముగించును అను విశ్వాసముతో ప్రభు నందు ఆనుకుని ఉండుడి. నేటి ధ్యానమునకై అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. నేటి వేద పట్టణం ఉదయము యెషయా గ్రంథము 41 మరియు 42 అధ్యాయం, సాయంత్రము తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.